నిజామాబాద్లో జనసేన పార్లమెంటు స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమావేశంలో జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుల విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని శంకర్ గౌడ్ అంటున్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్స్ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జైరాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అది మన మీసాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మన మత్స్య సుధాకర్ అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ దాదాపు కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న ప్రతి నాయకుడు కార్యకర్తలు అందరిని ఒకసారి కలిసి ప్రయాణం చేయబోతున్నాం మేము. అదేవిధంగా ఏదైతే మీరు ఇందాక చెప్పారో భారతీయ జనతా పార్టీతో మేము ఎన్డీఏ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము మిత్రపక్షంగా ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అంశాల మీద జాతీయ నాయకులు కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ అధ్యక్షులు వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రామచంద్రరావు గారు నిన్న మాట్లాడినట్టు ఏదైతే ఉందో అది ఆయన ఒక పరిమితం ఏంటంటే ఆయన ఈ రాష్ట్రానికి పరిమితం. జాతీయ స్థాయిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడి తదితర